వరంగల్లో ఏటీఎం మనీ ఫ్రాడ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా గుర్తించారు. నిందితులు హనుమకొండ జిల్లాలో 7 ఏటీఎంలలో దొంగతనం చేశారు. బ్యాంక్ సెలవు రోజుల్లో ఏటీఎంలే టార్గెట్గా చోరీకి పాల్పడ్డారు. మొత్తం 7 లక్షలకు పైగానే రూపాయలు స్వాహా చేయగా 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనతరియస్. తిరుపతి, ఎన్ని గంటలకు జరిగింది? 7 లక్షలకు పైగానే దోచేస్తే 5 లక్షలు రికవర్ చేస్తామని చెప్తున్నారు. మిగతా 2 లక్షల పరిస్థితి ఏంటి? ఎవరు వీరంతా పూర్తిస్థాయిలో పట్టుకున్నారా? ఇప్పుడు కాసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఏటీఎం మనీ ఫ్రాడ్ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. 7 ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందితులంతా కూడా అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా తెలుస్తా ఉంది. హన్మకొండ జిల్లాలోని 7 ఏటీఎంలలో ఈ నిందితులు డబ్బులను దోచుకున్నారు. ఏటీఎంలలోని క్యాష్ డిస్పెన్సేటర్లకు స్టీల్ బ్లేడ్ తో అడ్డుపెట్టే దోపిడీ చేస్తారు. రహమత్ నగర్, విష్ణుప్రియ కాలనీ, ఎక్సైజ్ కాలనీ, ఇందిరానగర్, ఎన్పీడీసీఎల్ బ్రాంచ్, వడ్డపల్లి బ్రాంచ్ ఏటీఎంలను టార్గెట్ చేసి ఈ ముఠా అంతా కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకు సెలవుల రోజుల్లోనే ఏటీఎంలను ఈ ముఠా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 7,86,600 రూపాయలను కేటగాళ్లు స్వాహా చేశారు. 5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడైతే ఆ నిందితులు అదుపులో తీసుకొని మరి కాసేపట్లోనే సెంట్రల్ జోన్ డీసీపీ కవిత మీడియా సమావేశం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీడియా సమావేశంలో ఇంకా పూర్తి అంశాలు అసలు ఎంతమంది ముఠా సభ్యులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఈ ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు, అసలు వీళ్ళు నివాసం ఎక్కడ ఏర్పరచుకున్నారు, ఎంత మేరకు డబ్బు నగదును స్వాహా చేసినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లోనే మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఏటీఎం మనీ ఫ్రాడ్ ముఠా సంబంధించినటువంటి అంశమే చర్చనీయాంశంగా మారి ఏటీఎం వెళ్లేటువంటి వారంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఏటీఎం లో కూడా చాలా సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసుల టీం కావచ్చు, అక్కడ గస్తీ కాసేటువంటి పోలీసుల టీమ్స్, స్థానిక పోలీసులు నిఘా పెట్టి ఇటువంటి ముఠా ఆగడాలు ఉండకుండా చూడాలన్న అభిప్రాయం అయితే వరంగల్ నగర వాసుల్లో వ్యక్తం అవుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.